సాబ్ వాళ్ళు మరి అంత ప్రాధాయపడుతుళ్ళు, కొంచెం ఆలోచించుర్రి. 100 ఏళ్లకెళ్ళి గా భూమి మా వంశం వాళ్ళది. మా భూమి మాకేందుకు నొప్పి? గడిచిపోయిన ముచ్చట్లు ఎందుకు రెడ్డి? ఇప్పుడు ఆ భూమి నీకు కావాలంటే 200 మంది రోడ్ల మీద పడాలి. ఇది నీకు న్యాయమేనంటావా? న్యాయమా? మా కాడికెళ్ళి భూమి బలవంతంగా గుంజుకుర్రప్పుడు అది న్యాయమేనా? మా మామ శవాన్ని దానాన్ని తీసుకుపోతుంటే అప్పుడు గది న్యాయమా? న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇలా తమ్మిన నువ్వు చంపినవు, ఊరికి ఆపినా నిన్ను. మా ఇంటి పిల్లని తీసుకుపోతుంటే చూసుకుంటూ కూర్చుంటాం. ఇక చేతులకి ఏమైనా గాజులు తొడుక్కున్నాం మేమేం? ఇప్పుడు ఆ చరిత్రలంతా ఎందువా పంజుడు? గతాన్ని తవ్వుకుంటా పోతే ఇక ఆ ముచ్చటి ఇవాళ ఒడవదు. సెటిల్మెంట్స్ ఏం లేవు ఎమ్మెల్యే సాబ్. గా భూమి మీద హక్కు నాది, గది నాకు కావాలి అంతే. ఇక ఈ కాలంలో అంటారా, కట్టుకొని చచ్చిపోయినా నాకేం ఫరక్ పడదు. రోడ్డు మీద పడతామని ముండ ఎడుపులు ఏడిస్తే ఇడ జాలి దయ ఏముండదు. గా భూమి నాది, గది నాకు కావాలి. దానికోసం ఏం చేయనీకైనా రెడీ. సమజైందో? ఆ భూమి మా అమ్మది, అందులో నాకు కూడా వాటా వస్తుంది కదా. ఏందే? అదే ఆ భూమిలో నాకు కూడా వాటా వస్తుంది. నీకు 3 ఏళ్ళు ఉంటాయనుకుంటా నీ అయ్యని నేను చంపినప్పుడు. అప్పుడు నువ్వు బుడ్డ పోరగానివి. పోనీ అని జాలిపడి నిన్ను వదిలేసిన నిన్ను చంపనీకి నాకొక కారణం ఇయ్యకు. అర్థమైందా? భూమిరెడ్డి నోరు జాగ్రత్త. ఏంది నా ముంగట్న వార్నింగ్ ఇస్తున్నావు? రేయ్ మూసుకోరా తొత్తు నా కొడక. మంచిగా మాట్లాడుతున్నాని ఏం చెప్తే అది వింటా అనుకుంటున్నావా? బలగా జీరుస్తా.